ప్రైజ్ లార్డ్. ఎలోహిం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన. అని నావుల కన్నా పైన లేసా నీకే మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. ఈరోజు ప్రభువా, ఈ వాక్య ధ్యానంలోకి మమ్మల్ని నడిపించండి. ఎస్ఏ మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, సమాధానపరచండి, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఈ వాక్యం చూస్తున్న, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఎలోహిం టీవీ ఛానల్ ద్వారా మీ మధ్యలోకి రావడానికి నాకెంతో సంతోషంగా ఉంది. ఎలోహిం టీవీ పరిచర్య ఇంకా దీవించబడాలని చెప్పి ప్రార్థన చేయండి. అలానే ఈ కృపానిధి సంఘం కూడా దేవుని కృప వల్ల ఇంకనూ అభివృద్ధిపరచబడాలని చెప్పి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అలానే ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవుడను ఊరు కుమారుడైన బెసలేల్ అను పేరు గల వాణ్ణి పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయటం, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయముల్లో జ్ఞానమును ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రత్యక్ష గుడారం గురించి మోషేకి అంతా వివరించాడు. అయితే అది ఎవరు కట్టాలి అన్నప్పుడు దేవాది దేవుడే కొండ మీద మోషేది చెప్తున్నాడు, నేను పలానా యూదా గోత్రంలో ఉన్న బెసలేల్ని, అలానే దాను గోత్రం ఉన్న అహోలియాబును నేను ఎన్నుకున్నాను. సో వారి చేత ఈ ప్రత్యక్ష గుడారం కట్టిస్తాను. అయితే ఈ ప్రత్యక్ష గుడారం కట్టడానికి జ్ఞాన విద్యా వివేకములను నేనే వారికి ఇస్తాను, ఆత్మపూర్ణునిగా చేస్తాను. నేనే వారిని ప్రత్యక్ష గుడారం కట్టవలసిన ప్రజ్ఞ గలన ఆత్మను వారి మీద నిలుపుతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ప్రసంగాంశం, యేసయ్య మమ్మల్ని కూడా ఈ దీవెనతో నింపుదేవా. నాతో పాటు చెప్పండి, యేసయ్య మమ్మల్ని కూడా ఈ దీవెనతో నింపుదేవా. చూడండి, మోషే కొండ మీద ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారం మొత్తం చెప్పిన తర్వాత 2 పేర్లు చెప్పి వారితో నేను కట్టిస్తా అన్నాడు. చూడండి, ఆ 2 పేర్లు చెప్పేటప్పుడు వారి గోత్రం చెప్తున్నాడు, వాళ్ళ తాతగారి పేరు చెప్తున్నాడు, వాళ్ళ నాన్నగారి పేరు చెప్తున్నాడు, పలానా అని చెప్తున్నాడు. చదువుదాం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవుడును ఊరు కుమారుడైన బెసలేలను పేరు గల వానిని పిలిచితిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇక్కడ ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనకు చాలా బాగా అర్థమైద్ది. చూడండి, పలానా వ్యక్తిని దేవుడు కోరుకునేటప్పుడు ఆ గోత్రం పేరు చెప్పి, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి, వాళ్ళ తాతగారి పేరు చెప్పి పలానా అతను అని చెప్తున్నాడు. సో మనందరికీ ఆశ, ఏం ఆశ అంటే, నేను ప్రార్థించేది, నేను బ్రతికుండేది నా పిల్లల కోసమేనయ్యా, నా కుటుంబం కోసమేనయ్యా, లేదా పలానా వాటి కోసమయ్యా, ఇది మా ప్యాషన్, ఇది నాకు కావాలి అంటే ప్రతి ఒక్కరూ దీవించబడాలని ఆశ. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ బ్లెస్సింగ్ అంటే ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఒక్క ఆశీర్వాదం కమింగ్ ఫ్రమ్ అబవ్ ఓన్లీ, అంటే దేవుని దగ్గర నుంచే వచ్చిద్దని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం మన కష్టం, మన సామర్థ్యం అని. కాదు, దేవుని దగ్గర నుంచే వచ్చింది. అయితే ఇక్కడ బెసలేల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ప్రైజ్ లార్డ్. ఇక్కడ అహోలియాబుని ఎందుకు ఎన్నుకోవాలి? చూడండి, వారి గోత్రాలు ఒకసారి గమనిద్దాం. యూదా గోత్రంలోంచి బెసలేలు, దాను గోత్రంలోంచి అహోలియాబు, యూదా గోత్రం నుంచి వచ్చిన హూరు మనవడు. దేవుడు దీవించాలంటే 2 ఉండాలండి. ఏంటంటే ఒకటి నీ క్రియ దేవుని దృష్టిలో పడాలి. 2 క్రియ లేకపోయినా దేవుని కృప నీ మీద ఉండాలి.
నేను 2 విషయాలు చెప్పాను. నువ్వు దీవించబడాలి అంటే, 1 నీ క్రియ దేవుని దృష్టిలో పడాలి, 2 దేవుని కృప నీ మీద ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ బెసలేల్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటని గమనిస్తే, వాళ్ళ తాతగారి పేరు హూరు. ఈ హూరు మనకు ఎక్కడ కనిపిస్తాడంటే 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకి అమాలేకులకి ఒక పెద్ద వార్ జరిగిద్ది, యుద్ధం జరిగిద్ది. అయితే అక్కడ చూడండి 17వ అధ్యాయము చూడండి 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ మనకి బెసలేల్ యొక్క తాతగారు కనిపిస్తున్నారు. చూడండి ఏం చేశాడంటే, ఆయన గారు మోషే చేయి పైకెత్తినప్పుడు దాన్ని ఆనుకొని అలా ఉన్నాడంతే. సాయంత్రం వరకు అలా ఉన్నాడంతే. దేవుడు విజయాన్ని అప్పగించాడు, తర్వాత అయిపోయింది. కానీ ఆ చిన్న పని తన తర్వాత తరాల్ని, తన కుటుంబస్తులకి దీవెన కారణంగా చేసింది, జ్ఞానం పొందుకునే కారణంగా చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ఆశ, యేసయ్య నన్ను కూడా ఈ దీవెనతో నింపు, నన్ను కూడా పలానా అతను కారు కొనుక్కున్నాను, నాకు కూడా ఆ కారు అనే దీవెనతో నింపు, పలానా వాళ్ళు ఇలా ఉన్నారు నన్ను కూడా అలా దింపు, వాళ్ళ పిల్లలు ఎలాగా చదువుతున్నారు ఇంత జ్ఞానం నా పిల్లలను కూడా నింపు. ప్రతి ఒక్కరికి ఉండిద్ది ఆశ. అయితే ఇక్కడ హూరు చేసిన పని, దేవుని కోసం ఒక క్రియ చేశాడు, ఒక పని చేశాడు, ఒక చిన్న పనే. తన మనవడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేంత స్థాయికి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చేసే దేవుని దగ్గర చిన్న పనే నీ తరాలకి దీవెనకు కారణమైద్ది. ప్రైజ్ లార్డ్. ఈరోజు చేసే చిన్న ప్రార్థనే నీ తర్వాత కుటుంబస్తులకి దీవెనకు కారణమైద్ది. నువ్వు చేసే చిన్న పనే దేవుని కోసం దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. నీ మనవడి సంతానం, మనవరాల సంతానం దీవించబడాలి అంటే ముందు నువ్వు ఇది అవ్వాలి, ముందు నువ్వు దేవుని కోసం పనిచేయాలి. ఇది యూదా గోత్రం నుంచి వచ్చిన హూరు చేసిన పని. 2వ అతను అహోలియాబు ఎవరంటే దాను గోత్రికులు. చూడండి ఒకసారి దాను గోత్రానికి వచ్చిన వాగ్దానం చదివితే మీకు అర్థమైద్ది. ఆదికాండము 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమలు ఖర్చును, అందువలన ఎక్కువాడు వెనకకు పడును. అయితే దీనికి ఒక ఆత్మీయార్థం ఉంది, నేను దానికి అస్సలు నో అని చెప్పను, మంచి ఆత్మీయార్థం ఉంది. కానీ డైరెక్ట్గా యాకోబు తన పిల్లల్ని పిలిచి కదా, బిల్హా కుమారుడైన 5వ వాడు దాను పిలిచి ఎట్లా దీవిస్తున్నాడు అందరినీ మంచిగా, సింహం ఎలా దీవించాడు. దాను రాగానే నువ్వు సర్పంగా ఉంటావు, కట్లపావంగా ఉంటావు అనేపాటికి వినేవారికి ఎలా ఉండేది చెప్పండి. తన తండ్రి దాను చూసి అలా అది దీవెనకరంగా ఉందో లేదో కానీ ఆ తర్వాత ఆత్మీయార్థం వేరు, కానీ అది వినటానికి ఎలా ఉంది. నేను నిన్ను అలా దీవిస్తే వెంటనే ఒప్పుకుంటారండి? వేరే వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వు సర్పానివి, నువ్వు కట్లపాము అంటే. కానీ అలా ఉన్నా కానీ, అలా సర్పం అన్నా కట్లపాము అనే దీవెనలాగా వచ్చినా కానీ ఎవ్వరు ఆ మాట మాట్లాడటానికి ఇష్టపడరు. దేవుడు కృప చూపించి దానుకి ఎక్కడ అవకాశం ఇచ్చాడంటే ప్రత్యక్ష గుడారం కట్టే స్థాయి తన మనవడికి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఆ గోత్రం నుంచి వచ్చిన మనవడికి. గమనించండి, హూరు చేసిన పని, దాను గోత్రంలో ఎవరు ఏం పని చేశారో కానీ ఒకటే, దేవుని కృప మాత్రం మెండుగా కనపడుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మాత్రం దానికి ఆపోజిట్లో కనపడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్లో మామూలుగా క్రైస్తవులకు కానీ ఎవరికన్నా బైబిల్లో సర్పము అని కనపడంగానే ఇది కాదు, పాము అని కనపడంగానే ఇది సరైనది కాదు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దాను గోత్రానికి వచ్చిన వాగ్దానం ఇది. కానీ దేవుడు చేసింది, ప్రత్యక్ష గుడారంలోకి ఒక్క ప్రధాన యాజకులు వెళ్ళాలి, కానీ కట్టింది లేవీలు కాదు. ప్రైజ్ లార్డ్. కట్టింది ఒక యోధా గోత్రం అతను, కట్టింది ఒక దాను గోత్రం అతను. ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క వస్తువు కట్టింది, నిర్మించింది ఈ 2 గోత్రికులు. చూడండి,
ఎంత కృపను దేవుడిచ్చాడో. ప్రైజ్ లార్డ్. ఈరోజు నా ఆశ నీ కుటుంబస్తులకు కూడా దేవుడు ఇటువంటి దీవెన ఇచ్చునుగాక. అంటే దేవుని కోసం ఒక చిన్న పని చేయటం ప్రారంభించండి. దేవుని కోసం, కృప కోసం ఎదురు చూడటం ప్రారంభించండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే ఇప్పుడే నీ కుటుంబస్తులు నీ దగ్గర ఉంటే వారి కోసం ప్రార్థన చేయి. ఇప్పుడే నీ పిల్లలు నీ దగ్గర ఉంటే వారి కోసం ప్రార్థన చేయి, వారిని దీవించు. దేవుడు నువ్వు మాట్లాడే పలికి ఆ దీవెని చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మనము ఒక చిన్న క్రియ ఏది చేయగలం నీకు తెలుసు. మనం దేవుని కృప కోసం ఎలా కనిపెట్టగలం మనకు తెలుసు. సో నువ్వు నీ పిల్లల కోసం చేయటం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం నేను మీతో పంచుకోవాలని చెప్పిన ఆశపడుతున్నాను. ఒకసారి తీయండి, అది నిర్గమాకాండం 31వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనవడును ఊరు కుమారుడు బెసలేల్ అని పెరగాలి. ఈ పేరు ఎవరు చెప్పారండి? మోషే రికమెండ్ చేయలా. ఈ పేరు ఊరు యొక్క కుమారుడు మనవడు, ఊరు యొక్క కుమారుడు అని చెప్పి దేవాతి దేవుడే చెప్తున్నాడు పేరు. తెలుసండి, అహోలియాబ్ అనే పేరు మోషే మెన్షన్ చేయలా, దేవాతి దేవుడే చెప్తున్నాడు. ఎందుకు నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ బెసలేలు, ఈ అహోలియాబు వీళ్ళ మనవాళ్ళు వేరే వాళ్ళు లేరంటారా? అంటే హూరు మనవడు కానీ ఆ దానుగోత్రం ఇంకా వేరే వ్యక్తులు లేరంటారా? ఉన్నారు. కానీ వీరి పేరు ఎందుకు చెప్పాడు తెలుసా? వీరు దేవుని దృష్టిలో పడ్డారు, వీరు దేవుని కంట్లో పడ్డారు, వీరు దేవుని దృష్టిలో ఎక్కడో పడ్డారు. ప్రైజ్ లార్డ్. తన భక్తి జీవితంలోనో పరిశుద్ధతలోనో ఎక్కడో దేవుని కోసం నిలబడతాం, దేవుని దృష్టిలో పడ్డారు. అబ్బా ఇతనైతే కరెక్ట్ అని చెప్పి నిలబడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో తద్వారా దేవుని కృప, అక్కడ ఒక మాట ఉంది, నేను వారిని ఆత్మపూర్ణునిగా చేసేదను. ఈరోజు నువ్వు నేను ఆత్మపూర్ణునిగా నిలబడాలి, దేవుని దీవెన పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మనకు తెలియాల్సిన విషయం, నువ్వు నేను ఎవరి దృష్టిలో ఎక్కువ పడుతున్నావు? నువ్వు నేను ఎవరికి ఎక్కువ కనిపిస్తున్నావు చెప్పండి? ఎవరికి ఎక్కువ కనిపిస్తున్నావు? ఎవరి దృష్టిలో ఎక్కువ కనపడుతున్నావు? ఎక్కువ సమయం నువ్వు ఫోన్కి అప్పగించేసి ఫోన్కి ఎక్కువ కనపడుతున్నావా? ఎక్కువ సమయం అక్కర్లేని వారికి కనపడుతున్నావా? దేవుని దృష్టిలో ఎప్పుడు పడతావు కదా? బెసలేలు, అహోలియాబు దేవుని దృష్టిలో పడి ప్రత్యక్ష గుడారం యొక్క పనిని పొందుకున్నారు. ఈరోజు ఈ దీవెన మన పిల్లల మీద, మన కుటుంబస్తుల మీద ఉండును గాక. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మీ కుటుంబస్తులు మీ దగ్గర ఉంటే వారి మీద చేయి పెట్టండి, వారి కోసం ప్రార్థన చేయండి. లేదా మీ కుటుంబస్తులు దగ్గరగా లేకపోతే వారి పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. ఈ టీవీ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ ఈ దీవెనతో నింపబడాలి. దేవుని దృష్టిలో పడే దీవెన, దేవుని పని దేవుడు అప్పగించాడు వారికి. అలాంటి దీవెన యేసు నామములో ఇప్పుడే అలాంటి జ్ఞానం వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఒక ఉద్యోగం దేవుడే ఇచ్చాడు బెసలేల్కి కదా, ఒక ఉద్యోగం అహోలియాబుకి దేవుడే ఇచ్చాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నా పిల్లలు కూడా నీ దృష్టిలో పడాలి ప్రభువా. తండ్రి, నువ్వు ఒక జ్ఞానంతో నింపు, విద్యతో నింపు, వివేకంతో నింపు. అంటే అదే దీవెన దేవుడు నీకు అనుగ్రహించగలడు, నీ కుటుంబస్తులకు అనుగ్రహించగలడు. ప్రార్థన, మీ పిల్లలు మీ దగ్గర ఉంటే, మీ కుటుంబస్తులు మీ దగ్గర ఉంటే వారి మీద చేసి ప్రార్థన చేయండి. దూరంగా ఉంటే వారిని జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన. అన్ని నామల కన్నా పై నామలు ఎస్సానికే మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, బెసలేల్ని ఎన్నుకున్నావు తండ్రి. ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ జ్ఞానాత్మతో నింపావు రాజా. అహోలియాబుని ఎన్నుకున్నావు రాజా. ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ నీ దీవెనతో నింపావు తండ్రి. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. నీ దృష్టిలో వారు ఉన్నారు తండ్రి. ఈరోజు నేను ఎవరి దృష్టిలో ఉన్నాను, నా పిల్లలు ఎవరి దృష్టిలో ఉన్నారు ప్రభువా. యేసయ్యా ఇప్పుడే ప్రతి విధమైన వ్యతిరేకమైన వాటి నుంచి, చెడు సహవాసాల నుంచి విడుదల కలిగించు. అక్కర్లేని వాటి నుంచి విడుదల కలిగించు. కుటుంబానికి ఉపయోగపడే బిడ్డలుగా మార్చండి, ప్రయోజనకరమైన బిడ్డలుగా మార్చండి దేవా. నీ కృప చూపించండి, దానికి తగిన క్రియ నేను చేయగల కృపను నాకు ఇవ్వండి రాజా. యేసయ్యా ఇప్పుడే ప్రార్థన చేయుచుండగా ప్రభువా, యేసయ్యా నీ దీవెనతో వారిని నింపండి. ఎక్కడున్నా కానీ ప్రభు నీ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా ఆశ కలిగి ఉండాలి, ఆ రోషం కలిగి ఉండాలి. నేను కూడా ఆ దీవెనతో నింపబడాలి, నేను కూడా దేవుని దృష్టిలో పడాలి అనే ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. అలానే యేసయ్య మహాకృప వలన ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలోహిం టీవీ ప్రేక్షకులకు, అలానే వీక్షిస్తున్న ఈ కృపాని సంఘం, కృపాని చర్చ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలతో పాటు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలానే మరలా కలుసుకుందాం. మరి ముఖ్యంగా గమనించండి, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే 8142757276 ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. యేసయ్య కృప వలన ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.